హాయ్ హలో అండి. టేస్టీ అండ్ హెల్తీ ఉప్మా విత్ కాంబినేషన్ పల్లీ కారం పొడి అండి. వేడి వేడి ముద్ద తీసుకొని పల్లీ పొడిలో అద్దుకొని తింటుంటే మరి కొంచెం తినాలనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేశారా? ట్రై చేసింటేనా నాకు కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను సాజీ రవ్వ సేమియా 2 తీసుకున్నానండి. 1/2 కప్పు సాజీ రవ్వ, ఒక 1/2 కప్ సేమియా, మొత్తం 1 గ్లాస్ అన్నమాట. ఇలా ఈ 2 తీసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అనేది నేను ముందే తీసి పెట్టుకుంటున్నాను అండి. 1 గ్లాసు రవ్వ సేమియాకి వచ్చేసి నేను ఇక్కడ 2 గ్లాసులు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవైతేనా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ప్లేట్లోకి కొంచెము శనగపప్పు, ఉద్దిపప్పు, శనగింజలు, అలాగే జీడిపప్పు, మీడియం సైజు ఆనియన్, 2 టమోటా, కొద్దిగా కరివేపాకు, 3 చిల్లీలు. సో ఇవన్నీ నేను ఇలా ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు మనకైతే ప్రాసెస్ ఈజీ అనిపిస్తుంది. ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని అయితే స్టవ్ దగ్గర పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అనేటివి యాడ్ చేస్తున్నాను. ఆవాలు చిటపటలాడేటప్పుడు శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే పల్లీలు వేసేసి కొంచెం దూరగా వేయించుకుంటున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకున్నాక దీంట్లోకి ఆనియన్, అలాగే వట్టిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో అయితేనా వేయించుకుంటున్నాను. ఆనియన్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసి ఒకసారి అంతా వేయించేసుకుంటున్నాను. టమాటా కొంచెంసేపు మగ్గనివ్వడానికి నేను ఇక్కడ ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత తీసి చూస్తే ఇలా టమాటా అంతా బాగా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గినప్పుడు ఒకసారి అంటే అడుగంటుకన్నా బాగా తిప్పేసుకునేసి ముందుగా కొలిచి పెట్టుకున్న రవ్వని, సేమియాని అయితేనే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన సేమియాని, రవ్వని మీడియం ఫ్లేమ్లోనే మనము దూరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ రవ్వ అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ అనేది బాగా రవ్వనంతా మనము వేయించుకోవాలి. రవ్వ అంతా బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని దీంట్లోకి నేను సరిపడే రాళ్ళ ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ రవ్వంతా ఉండలు లేకుండా నీట్గా నేను మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు అయితేనా నేను మూత పెట్టేసి ఉడికినిచ్చుకుంటున్నాను. తర్వాత మూత తీసి చూస్తే పైన అంతా వాటర్, కిందంతా రవ్వంతా ఇలా ఉన్నప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉండలు లేకుండా అడుగంట కన్నా ఉప్మానైతే మనం నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉప్మా అయితే రెడీ అవుతుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు అయితేనా మూత పెట్టేసుకుందాం. తర్వాత తీసి చూస్తే ఎంతో రుచికరమైన మన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. సో దీంట్లో మనము జీడిపప్పు పలుకులు, అలాగే పల్లీలు వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పల్లీల పొడి కారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. సో ఇక్కడైతే నేను ఒక 1/4 కేజీ దాకా పల్లీలను తీసేసుకొని దూరగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకునే దాంట్లోకి ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు దాంట్లోకి ఒక 10-15 వట్టిమిర్చిని అయితేనే వేయించుకుంటున్నాను. మాడిపోకుండా కొంచెం దూరగా వేయించుకొని పక్కనైతే తీసి పెట్టుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా నేను మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న వట్టిమిర్చిని అయితేనే యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా రాళ్ళుప్పుని యాడ్ చేసి ఒకసారి కచ్చాపచ్చా గ్రైండ్ చేస్తున్నాను. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసి దీంట్లోకి ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. అంతేనండి. సో మిక్సీ పట్టిన దాన్ని ఒక దాంట్లోకి బాక్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది దాదాపు 1 నెల పాటు నిలువ ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి కాంబినేషన్ పల్లీల కారం పొడి కూడా రెడీ అయిపోయింది. ఇలా 2 కాంబినేషన్తో ఒకసారి తిన్నారంటేనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో కానీ నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఫాలో అవ్వండి. బాయ్.